దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశ మాటలు. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 22వ వచనం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది ఎగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ గొప్ప వాగ్దానము మనందరి జీవితాల్లో కూడా నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు తెలిసిన మాట ఏంటంటే, నీవు ఒంటరిగా ఉన్నట్లయితే, ఎన్నిక లేని వ్యక్తిగా ఉన్నట్లయితే, దేవుడు చెప్తున్న మాట, ఒంటరి అయిన వాడు 1000 మంది ఎగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. ఇది దేవుడు యెహోవా తెలియపరిచే మాట. ఇది దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒంటరి స్థితిలో ఉండి పలు విధాలుగా అనేక రకాలుగా బాధపడుతున్నటువంటి వారు ఎంతోమంది ఉంటారు. ఒంటరిగా ఉన్న వారికి ఏ తోడు ఉండదు. ఏది తెచ్చుకోవాలన్నా కూడా, ఏది చేసుకోవాలన్నా కూడా, ఏది చేయాలన్నా కూడా అంతా కూడా ఒంటరి బ్రతికి కనుక ఆ ఒంటరితనంతో ఎంతో వేదన ఉంటుంది. ఆ వేదనలో మనం ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది. అయితే దేవుడు చెప్తున్నా, ఒంటరి అయిన వాడిని నేను 1000 మందిగా చేస్తాను, వేలాది మంది వ్యక్తిగా నేను చేస్తాను. ఈ కార్యం చేయడానికి దేవుడంట, నేను నిన్ను ఆశీర్వదించడానికి, ఈ కార్యం చేయడానికి త్వరపెట్టుచున్నాను. దేవుడు త్వరపెట్టుచున్నాడండి. త్వరగా ఒంటరి అయిన వారిని దేవుడు వేలాది మందిగా ఆయన ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. ఈరోజు నాన్న వారు ఎవరు లేరు, నాకు దిక్కు ఎవరు లేరు, నాకు తోడు ఎవరు లేరు, నన్ను బలపరిచేవారు ఎవరు లేరు, నాకు సలహా ఇచ్చేవారు ఎవరు లేరు అని అనుకుంటున్నాను కావచ్చు. దేవుడు నీ కుడి ప్రక్కన ఉండి నీ భుజము తడుతూ చెప్తున్న మాట, నిన్ను నేను బలపరుస్తున్నాను బిడ్డ, నిన్ను దీవించబోతున్నాను, ఆ కార్యము త్వరపెట్టుచున్నాను, నువ్వు బాధపడమాకు, ఎప్పుడవుతుందో ఎప్పుడు జరుగుతుందో అని దిగులు చెందుతూ కూర్చోకు. దేవుడు ఈరోజు దాన్ని స్టార్ట్ చేస్తున్నాడు. దేవుడు ఈరోజు దాన్ని నీ జీవితం నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. నీ ఒంటరితనం తీసివేయాలని. ప్రతి ఒక్కరి ప్రక్కన, రక్షణ పొందిన ప్రతి ఒక్కరి పక్కన దూత ఖచ్చితంగా ఉండి నిన్ను కాపాడుతూ ఉంటుంది. ఆ ఒక్క దూత 185,000 శత్రువులను చంపే బలము ఆ దూతకు ఉంటుంది. సో నువ్వు ఒంటరి వాడు ఏమాత్రం కాదు. అందరూ అనుకోవచ్చు, నిన్ను ఎన్నిక లేని వ్యక్తిగా, నిన్ను గుర్తించలేని వ్యక్తిగా, నిన్ను అసలు ఎవరు కూడా సెలెక్ట్ చేయలేని పరిస్థితిలో నిన్ను ప్రక్కకు ద్రోసిన వ్యక్తిగానే ఉంటున్నావేమో. ఎన్నికలేని వారిని దేవుడు అంటున్నాడు, బలమైన జనముగా చేస్తాను. దేవునికే స్తోత్రం. ఎన్నికలేని స్థితిలో నీవు ఉన్నావా? ఖచ్చితంగా బలమైన జనముగా. బలమైన అంటే ఎందుకు యూజ్లెస్ ఫెలో, దేనికి పనికిరాని వ్యక్తి ఈ వ్యక్తి అని చెప్పేసి నిన్ను ప్రక్కన పెట్టిన పరిస్థితిలో ఉండొచ్చు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నిరాకరించబడిన రాయి మూలకు తలరాయి అవుతుంది అన్నట్లుగానే ఖచ్చితంగా నీ జీవితంలో కూడా దేవుడు చెప్తున్నాడు, తగిన కాలం ముందు ఈ కార్యం నేను త్వరపెట్టుచున్నాను. ఎప్పుడు అనుకుంటున్నాను కదా, టైం వచ్చింది, ఆ సమయం రానే వచ్చింది, అది ఖచ్చితంగా నెరవేర్చబడేటువంటి సమయం ఆసన్నమైంది. నిన్ను ఆశీర్వదించే కార్యం నేను త్వరపెట్టుచున్నాను. దేవుడు నిన్ను ఆశించమని త్వరపెట్టుచున్నాడండి. బాధపడుతూ కూర్చో మాకు. నేను ఒంటరిగా ఉన్నాను, నా దగ్గర ఆరోగ్యం సరిగా లేక నా దగ్గరికి ఎవరు రావట్లేదు, నేను ఆర్థికంగా వెనకబడి స్థితిలో ఉన్నాను, బీద స్థితిలో ఉన్నాను, నా దగ్గరికి ఎవరు రావట్లేదు, నా ఇంటికి ఎవరు రావట్లేదు, నన్ను ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా వైపు కానీ నాతో మాట్లాడడానికి కానీ ఎవరు రావట్లేదు, ఇష్టపడట్లేదు అని చెప్పేసి నువ్వు బాధపడుతున్నావు. బాధపడమాకు. నీ పరిస్థితి మనుషులు చూసి నేను పక్కన పెట్టడం కానీ నీ పరిస్థితి దేవుడు తెలుసు. దేవుడు చూస్తున్నాడు, సమస్తం ఎరిగినవాడు ఆయన నీకు సమస్తము ఖచ్చితంగా ఆశీర్వాదాలు దయచేస్తాడు. ఖచ్చితంగా త్వరపెడుతున్నాడు ఆ కార్యం చేయడానికి. అదేదో నువ్వేదో అనుకుంటున్నావు, నా పరిస్థితి నా బ్రతికింత అయిపోయింది అనుకుంటవచ్చు, అనారోగ్యాన్ని బట్టి నీకు అయిపోయింది అనుకుంటవచ్చు అని దేవుడు అంటున్నాడు, నువ్వు అనుకోక బిడ్డ, తగిన కాలం ముందు నేను నీకు ఆరోగ్యం త్వరపెడుతున్నాను. ఖచ్చితంగా నువ్వు ఆరోగ్యాన్ని పొందుకుంటావు. నీ లేమిడి స్థితి, నీ ఒంటరి స్థితి, నీ కష్టం, నీ బాధ, ఇవన్నీ పోవనుకుంటున్నావు కానీ దేవుడు అన్నాడు, అవన్నీ తీసివేసి నీ జీవితాన్ని ఆశ్చర్యకరంగా మార్చి నేను త్వరపెడుతూ ఉన్నాను. నీ ఇంట్లో సమాధానం, సంతోషం లేక, ప్రేమ లేక బాధపడుతూ ఉన్నావేమో, దేవుడు చెప్తున్నాడు, నీ ఇంటికి నేను ప్రేమ, సంతోషం, సమాధానం తీసుకురావడానికి త్వరపెడుతున్నాను. చూడండి దేవుని బిడ్డలారా,
దేవుని దూత వచ్చి నీకు కావాల్సినవన్నిటి కూడా దేవుడు తప్పకుండా సమకూర్చేలాగా దేవుడు చేస్తాడు. కనుక ఈ మాటలు విన్న తర్వాత నువ్వు నీ జీవితంలో ఒక ధైర్యం, ఒక సంతోషం, ఒక నెమ్మదితో, ఒక విశ్వాసం, నిరీక్షణతో ముందుకు సాగు. బాధపడుతూ కూర్చోకు. దేవుడిసిన గొప్ప మాట ద్వారా నీ జీవితంలో తొందరగా దేవుడు ఆశీర్వాదాన్ని కుమ్మరించబోతున్నాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వాదం కాక ఈ మాట నమ్మినట్లయితే నాతో కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. మహాగండ పరిశుద్ధుల ప్రేమగల తండ్రి వందనాలు. గొప్ప దేవుడా, నీవు ఇచ్చిన వాగ్దానం మా జీవితం నెరవేర్చండి. కష్టంలో, నష్టంలో, బాధలు, ఇరుకులో, ఇబ్బందుల్లో మా జీవితాలను తండ్రి అయ్యా వాటి నుంచి మాకు విడుదల దయచేసి సంతోషం, సమాధానం, ఆరోగ్యం, ఆశీర్వాదం త్వరగా మాకు దయచేసి నీవు ఆ కార్యం జరిగి నమ్ముతున్నాం కనుక మా జీవితంలో గొప్ప కార్యం జరిగించు. మనం యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.